హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏవైతే మన దగ్గర ఉన్న బెటా ఫ్రైస్ అయితే అప్డేట్ అనమాట. సో ఈ బ్రీడ్ వచ్చేసి అయితే రెడ్ కోయి గ్యాలక్సీ అనమాట. సో రీసెంట్గా బ్రీడ్ వేసినాయి. అండ్ ఇందులో వచ్చేసి అయితే ప్రజెంట్ బ్లూ డంబో గిట్ ఉంది. జస్ట్ 3 ఫ్రైస్ ఉంటాయి. అండ్ అవి ఫీమేల్స్ అనమాట. జస్ట్ ఓన్లీ ఒక మేల్ అయితే ఉంటుంది. సో ఆ మేల్ అయితే వేరే ట్యాంక్లో ఉంది. అండ్ వీటి ఏజ్ వచ్చేసి అయితే 35 డేస్ అనమాట. సో ఆ టైంలో అయితే నేనైతే ఈ వీడియో షూట్ చేసి ఉండే. అండ్ వీడియో షూట్ చేసి టూ టు 3 డేస్ అయితే లేట్ అయిపోయింది. సో అదే అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రో, మీరు వీడియోలో చూపించిన గప్పీస్ని అవుట్డోర్లో నేచురల్గా ఎటువంటి ఎయిర్ పంప్ లేకుండా గిట్ట పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు అట్లా పెడుతున్నారు అని చెప్పి. సో రీసెంట్గా అయితే ఒక బ్రో అయితే కామెంట్ చేస్తుండే, సో 2 డేస్ బ్యాక్. అండ్ నేను దానికి రిప్లై ఏమి ఇచ్చిన అంటే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పిన. అండ్ యాక్చువల్లీ నేను ఎయిర్ పంప్ ఎందుకు పెడతా అండ్ అక్వేరియంలో ఎందుకు పెట్టి పెంచుతున్నాను అంటే, నేను మెయిల్ని ఫీమేల్ అయితే సపరేట్ పెంచడానికి రీజన్ ఏందో ఆ వీడియోలో అయితే చెప్పిన ఉండే. అండ్ ఫీమేల్ అలా పెంచడం వల్ల ఏంది అనేది గిట సో రీజన్ గిట్ట చెప్పిన ఉండే. సో మెయిన్ నేను ఎందుకు ఎయిర్ పంప్ పెట్టి వాటికి స్పాంజ్ ఫిల్టర్స్ పెట్టి ఎందుకు వాటిని గ్రో చేస్తున్నా అంటే, యాక్చువల్లీ వీటిని అయితే గ్రూమింగ్ అయితే చేయాలి. సో గ్రూమింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫిన్నేజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఏరేషన్ పెట్టడం వల్ల వాటర్ అనేది సైక్లింగ్ అయితేనే ఉంటాయి. సో ఎక్కువ డస్టీగా ఉండదు. అండ్ గప్పీకి అనేది మంచిగా మెయింటైన్ చేస్తే ఫిన్నేజ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ సో మనము ఫుడ్ ఎంత ఇచ్చినా కానీ సో వీటిని మెయింటైన్ గిట్ట కరెక్ట్గా చేయాల్సి వస్తుంది. లైక్ వీటికి ప్రాపర్గా వాటర్ చేంజెస్. అండ్ ఎప్పుడైనా కానీ గప్పీస్కి కొద్దిగా వాటర్ క్లీన్గా అయితే ఉండాలి. అంటే మీరు అవుట్డోర్లో పెంచుకుంటే ఏం కాదు. సో కొద్దిగా ఫిన్నేజ్ మంచిగా పర్ఫెక్ట్ రావాలి అండ్ అనే ఉద్దేశంతో మాత్రమే అక్వేరియంలో పెట్టి సో వాటిని అయితే గ్రూమ్ చేస్తాము. సో గ్రూమింగ్ ప్రాసెస్ అనమాట అది. సో దాని గురించి నేను వేరే వీడియోలో చెప్తా. అండ్ ఇప్పుడైతే జస్ట్ మన బెటా ఫ్రైస్ అయితే అప్డేట్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బెటా ఫ్రైస్ని గ్రో చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా లైవ్ ఫుడ్ అండ్ ఆర్తీమియా ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో లేవు అని అంటే బతుకో. సో కొంతమంది డైరెక్ట్గా బ్రీడ్ చేసేసేసి బ్రో మాకు ఆర్తీమియా కావాలి పంపియండి అని అయితే అడుగుతారు. సో అదేదో బ్రీడ్ చేయక ముందుకే తీసుకొని పెట్టుకుంటే లైఫ్ ఫుడ్లు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే సో దాని తర్వాత మీరు ఏది చేసినా కానీ నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనం మోయినా అనమాట. సో వీటికి అయితే రెగ్యులర్గా అయితే మోయినా ఉంటుంది. సో మోయినా లేకపోతే కన్పన్ అనమాట. సో ఇట్లా గ్రోత్ రావాలంటే చాలా టైం పడుతుంది వీటికి. సో ఈ వచ్చిన 1 మంత్ ఏజ్ వచ్చినది మనకి 2 మంత్స్ తర్వాత ఈ సైజ్కి అయితే వస్తాయి. సో అట్లా రావద్దు అని అనుకుంటే మనం టైం టు టైం వీటికి అయితే లైఫ్ ఫుడ్ అయితే ఉండాల్సిందే. సో అండ్ నెక్స్ట్ థింగ్, వేరే పేర్స్ గిట బ్రీడింగ్కి అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంటే లైక్ కొత్త స్ట్రెయిన్స్ అయితే వచ్చేవి ఉన్నాయి. సో వాటి అప్డేట్ గిట్ట తర్వాత అయితే ఇస్తా. సో ఇప్పుడైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే వచ్చేవి ఉన్నాయి. సో ఆ వీడియో తొందరగా వస్తాయి. అండ్ ఎప్పుడైనా మనం బెటా ఫ్రైస్కి అయితే వాటర్ చేంజింగ్ అనేది ఈ ఏజ్లో ఓకే ఏం కాదు. సో 2 మంత్స్ దాటింది వీటి సైజెస్ వస్తున్నాయంటే వాటర్ చేంజింగ్ అనేది గిట్ట ఎట్లా పడితే అట్లా వేసినాము అని అంటే అన్నీ కొట్లాడతాయి అనమాట. సో కొట్లాడడం స్టార్ట్ అయ్యింది అని అంటే అగ్రెషన్ గిట్ట వచ్చేస్తుంది. మెయిన్ ఏమైపోతుంది అని అంటే అక్కడ మళ్ళీ వీటిని అన్నిటిని బాటిలింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ అగ్రెషన్ అనేది అయితే వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ వీటిలో కొన్ని పిల్లలు అనేది అయితే ఫ్లేరింగ్ గిట్ట స్టార్ట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఇట్స్ టైమ్ టు నాట్ బాటిలింగ్, జస్ట్ అవి అయితే నార్మల్గా అయితే ఫ్లేరింగ్ చేస్తూ ఉంటాయి. బట్ ఎక్కువ వీటిని వాటర్ చేంజెస్ అనేది ఎక్కువ వేయదు ఈ ఏజ్లో. అండ్ లిమిటెడ్గా చేయాలి. అండ్ ఏవైతే వీటిలో డస్ట్ పార్టికల్స్ అయితే ఏవైతే ఉంటాయో అంటే వీటి వేస్టేజ్, సో బెటర్ మీరు ఒక యాపిల్ స్మెల్స్ పనికిరావు అసలు, వేస్ట్ దండగా. మీరు రెడ్ డ్రమ్ స్టాంప్స్ అయితే యూజ్ చేయండి మీకు ఎక్కడైనా దొరికితే. అండ్ ప్రజెంట్ నా దగ్గర అంత క్వాంటిటీ అయితే లేవు. జస్ట్ నేనైతే రెడ్ డ్రమ్ స్టాంప్ అయితే రీసెంట్గా అయితే బ్రీడింగ్ అనేది పెట్టినుండే. అండ్ దాని గురించి ఏదన్నా ఒక క్లిప్లా చూపిస్తా. అండ్ ఎక్కువ మాసివ్గా ప్రొడక్షన్ చేయడానికి సో వేరే ట్యాంకులు అయితే వేసేసి ఉండే. సో అందులో ఎటువంటి ఫిషెస్ ఏవి ఉండకుండా. అండ్ అవైతే యూజ్ చేయండి. క్లీనింగ్లో అయితే బెస్ట్ అనమాట. సో చాలా మంచిగా క్లీనింగ్ చేస్తాయి. అండ్ వీటికి ఏవైతే వేస్టేజ్ మొత్తం క్లీన్ చేసేసినాక విత్ స్నైఫింగ్ అయితే చేసి తీసేసండి. లైక్ ఒక ఎయిర్ పంప్ కానీ సో పైప్ కానీ ఏదైనా తీసుకొని నీట్గా మెల్లగా క్లీనింగ్ చేసేసిరు అంటే సెట్ అయిపోతాయి అనమాట. సో ఎక్కువ వాటర్ చేంజెస్ గిట్ట వేయకండి. అండ్ ఆల్మండ్ లీవ్స్ వాటర్ యూజ్ చేయండి. ఎందుకనంటే ఆల్మండ్ లీవ్స్ యూజ్ చేయండి. వీటి కలరేషన్ అనేది కొద్దిగా మంచిగా ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఇంకా కొద్దిగా డార్క్గా అవ్వాలి ఆల్మండ్ లీవ్స్ వాటర్. సో అప్పుడు పెడితే ఇంకా బాగుంటుంది వీటికి వచ్చేసేసి.
అండ్ కొన్ని ఫ్రైస్ వచ్చేసేసి రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ మేబీ అవి ఇంకా కలర్ మోల్టింగ్ అయితే అవ్వలేదు, అంటే సెలోఫిన్కి వచ్చిన దాని తర్వాతనే ఈ ఫ్రైస్ అయితే వేరే కలర్స్ అయితే వస్తాయి. అండ్ చూడాలి ఎట్లా కలర్స్ వస్తాయో. సో మన దగ్గర ఉన్న పేరెంట్స్ దానికంటే ఇంకా మంచిగా వస్తాయా, ఇంకా తక్కువకి వస్తాయా, లో క్వాలిటీ వస్తుందా, ఎట్లా వస్తుందో చూడాలి. సో మనమైతే టైం టు టైం ఫీడింగ్ అయితే కొట్టేసేసాలి. అండ్ అందులో ఒక ఫ్రై మాత్రం ప్యూర్ బ్లాక్, సో మొత్తం ప్యూర్ బ్లాక్ కాదు కానీ జస్ట్ బ్లాక్ కలర్లోకి అయితే వచ్చింది. మేబీ అది గిట వైట్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇది వీటి యొక్క అప్డేట్ అనమాట. సో వీటి ఏజ్ అండ్ ఇవి. అండ్ నెక్స్ట్ చూద్దాం, నేనైతే వేరే పేర్స్ గిట్ట బ్రీడింగ్ పెట్టాలనుకుంటున్నా. అవి గిట్ట ప్రైస్ వస్తే అప్డేట్ అయితే ఇస్తా తొందరలో. అండ్ టోటలీ వీటి ప్రైస్ వచ్చేసి, అండ్ అవతల ట్యాంక్లో కొన్ని క్యూర్ అయిపోయినాయి అనమాట. సో క్యూర్ అయిపోయినాయి తీసుకొచ్చి మళ్ళీ ఇందులోనే వదిలేసేసిన. సో ఇందులో ఫుడ్డు ఒకటే టైంకి ఒకటే దాంట్లో ఎక్కువ ఇచ్చేసేసామంటే బెటర్ అయిపోతుంది అని చెప్పి. అండ్ టోటల్ మన దగ్గర వచ్చేసి ఒక 120 ఫ్రైస్ దాకా అయితే ఉంటాయి. సో నియర్ బై ఈజీగా అయితే ఉంటాయి, 100 అయితే ఈజీగా అయితే ఉంటాయి. అండ్ వీడియో అయితే ఏంటి, బాయ్ బాయ్.